హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. అయితే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడప్పుడే యాటిట్యూడ్ ఫార్మ్ అవుతూ ఉంటది కాబట్టి, ఆ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? అకాడమిక్స్ వైపు ఉండాలా? లేకపోతే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వైపు ఉండాలా? ఈ టాపిక్ పైన మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు బసంత్. హలో బసంత్. హాయ్. ఇప్పుడు గనుక మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద సినారియో ఎలా ఉంటుందంటే దే కంప్లీట్ ద డిగ్రీ దెన్ గో ఫర్ జాబ్. అంటే ఇక్కడెక్కడ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి అంత పెద్దగా స్పేస్ లేదు. పాతతో పోలిస్తే అంటే పాస్ట్ ఇయర్స్‌తో పోలిస్తే ప్రెజెంట్ ఇయర్స్‌లో. దిస్ ఈస్ ద రైట్ వే అంటారా? లేకపోతే ఓన్లీ అకాడమిక్స్ సరిపోతాయంటారా? లేకపోతే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలంటారా? హ్మ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషి ఒక లైఫ్‌లోని ఒకవేళ చదువుకుంటున్న టైంలో ఏదో ఒక స్టూడెంట్ లైఫ్ అవ్వనివ్వండి, లేదా జాబ్ చేసుకుంటున్న టైంలో ఒక ఎంప్లాయీగా లైఫ్ అవ్వనివ్వండి, లేదా మీరు బిజినెస్ ఏదో చేసుకుంటే సో అండ్ సో వాటెవర్ ఈస్ ద లేబుల్ ఫర్ ఇట్. సో, అది ఏ లైఫ్ అయినా సరే, అక్కడ మీరు ఏ పని చేసినా కూడా జనరల్‌గా మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తే చేస్తారంటే, దీని నుంచి నాకొచ్చే రిజల్ట్ ఏంటంటే, నాకు లైఫ్‌లో మిగతా టైంలో నాకు ఉపయోగపడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరేదో ఒక జాబ్ ఏదో ఒకటి చేస్తున్నారు. జాబ్ ఏది చేస్తున్నారంటే దాని నుంచి వచ్చే సాలరీ మీకు దేనికి ఉపయోగపడాలనుకుంటారు? హ్మ్. జాబ్ దాటిన మిగతా లైఫ్‌లో హ్మ్. మీకొక ఇంట్లో మీరు ఉండగలిగితే ఉంటే మీరు ఇంటికి రెంట్ కట్టగలగాలి. హ్మ్. ఇంట్లో ఉండే ఒక వస్తువుల అవసరాలు ఏదైనా వాటిని కొనగలగాలి. హ్మ్. అప్పుడప్పుడు బయటికి తిరగడానికి వెళ్ళగలగాలి. తిండి తినగలగాలి. హ్మ్. వీటన్నిటికి. సో ఏంటంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు. థట్ ఈస్ ఫైన్. బట్ మనం అనుకున్నట్టేంటంటే, ఈ జాబ్ దాటిన మిగతా టైంలో ఆఫ్‌కోర్స్ జాబ్ లైఫ్‌లో కూడా, బట్ జాబ్ దాటిన మిగతా టైంలో గూడా మీరేంటంటే లైఫ్‌ని మీరు హ్యాండిల్ చేయగలగాలి. అవును. యాహ్! సో, లైఫ్‌ని హ్యాండిల్ చేయగలిగేదేంటంటే, మీరు నా ఉద్దేశంలో ఏంటంటే, జనరల్‌గా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌తోనే తెలుస్తది. హ్మ్. ఎందుకంటే, ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు జనరల్‌గా ఏదో ఎయిదర్ అకాడమిక్ డీటెయిల్స్ హ్మ్. ఏదైనా మాట్లాడుతుంటాం. ఇప్పుడు నేను యాస్ ఎన్ ఎంప్లాయీ నేను ఇంకొక మా కొలీగ్‌తో ఏమైనా మాట్లాడితే నేను వర్క్‌కి గురించి మాత్రం మాట్లాడను. వర్క్ దాటి ఇంకేం మాట్లాడే అవకాశాలు లేవు. సో, ఇప్పుడు నాకు నేర్చుకునే స్కోప్ నాకెక్కడి నుండి దొరుకుతది? మిగతా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపులే ఒకటి చూసుకుందాం. ఆహ్, నేనేదో మార్కెట్‌కెళ్ళాను. కూరలేదో కొనడానికి. ఏదో బెండకాయ కొనాలి ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఆ బెండకాయ నేను కొనాలంటే ఇప్పుడు వెనకాతల ఇలా బెండకాయ తీసుకొని దాన్ని ఇలా ఇరగ్గొడితే అది మంచి బెండకాయ. నాకు చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే తెలుసు. హ్మ్. నేను అదే టైంలో మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడకుండా జస్ట్ అప్పటికి ఇంటికొచ్చాక కూడా నేను కంటిన్యూయస్‌గా బుక్కే ఒకటి పట్టుకొని కూర్చుంటే నాకు వల్ల అవ్వదు. హ్మ్. లేదు ఇంక నెక్స్ట్ అది ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే ఇట్ నా ఉద్దేశంలో ఇట్ నీడ్ నాట్ బి టువర్డ్స్ ఎ పర్టిక్యులర్ గోల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్‌కెళ్తున్నాను. నేను స్టూడెంట్‌గా చదువుతున్నాను. సో, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే ఇప్పుడు నేనేదో డాన్స్ నేర్చుకుంటే నాకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ స్పెసిఫిక్‌గా అదేం ఉండక్కర్లేదు. మిగతా ఏదైనా మీకు లెర్నింగ్ కోసం అయ్యే ప్రతి ఏ యాక్టివిటీ అయినా సరే ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అని నా ఉద్దేశం. సో, ఇప్పుడేంటంటే మీకు ఆ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంకేంటంటే, అది ఎప్పటికి అయ్యేది కాదు. ఇప్పుడు స్టూడెంట్‌లే ఇప్పుడు జనరల్‌గా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమంటారు? ఎయిదర్ మీకు మామూలు టైంలో అకాడమిక్ యాక్టివిటీస్, అకాడమిక్ కానివన్నీ ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఇవన్నీ అంటుంటారు. హ్మ్. సో, ఇప్పుడేంటంటే సో, ఇప్పుడు కాలేజ్ లైఫ్ అయిపోతే ఎక్స్‌ట్రా కరిక్యులర్ లేనట్టా అంటే అలా కాదు. హ్మ్. మీకు జనరల్‌గా ఏంటంటే ఏదైనా మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏదైనా మీరు పట్టుకుంటే అది దాటి మిగతాది ఏదైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ అని నా ఉద్దేశం. హ్మ్. సో, మీకేంటంటే అది డెఫినిట్‌గా ఏదైనా ఉండాలి. ఎందుకంటే లైఫ్‌లో ఛాలెంజెస్ ఎప్పటికి ఆగేది కాదు. హ్మ్. ఎందుకంటే ఏ వయసుకి తగినట్టు ఆ ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. మీరు 20స్‌లో ఉన్నప్పుడేంటంటే ఆ కుర్ర వయసులో దాని ఛాలెంజెస్ ఏవో మీకప్పుడు తెలుస్తుంటాయి. కొంత ఒక 30స్, 40స్‌కొచ్చాక ఏవో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చాక అప్పుడు ఇంకా మారిపోతుంది. హ్మ్. ఇప్పుడు పెళ్ళయ్యి ఒకవేళ పిల్లలున్నోళ్ళుంటే పిల్లల్ని హ్యాండిల్ చేయడం కూడా అదొక స్కిల్ అని స్కిల్. చెప్పొచ్చు. అదే ప్రత్యేకంగా నేర్చుకోవాలి. సో, ఏంటంటే ఇంకొక వేరే యాక్టివిటీ అంటూ లేకుండా మీరు మిగతా లైఫ్‌ని హ్యాండిల్ చేయలేరు. సో, డెఫినిట్‌గా యాక్టివిటీస్ ఉండాలి. హ్మ్. థట్ ఈస్ అంటే మీరు ఇందాకన్నారు కుర్రతనం ఆ టాపిక్ మీదకొస్తే యూత్‌లో ఉన్నప్పుడు కొంచెం జోష్ మీద ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని కొంచెం ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి లైక్ ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం కానీ, ర్యాగింగ్ లాంటివి కానీ, ఇలాంటివి చేసినప్పుడు లాకి అగెయిన్స్ట్ గాబట్టి వీళ్ళు లీగల్ కాన్సిక్వెన్సెస్‌లో ఇరుక్కుంటారు. సో, అలా కాకుండా అంత దూరం వెళ్ళకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ ఒపీనియన్‌లో? హ్మ్. సో, ఏంటంటే మనం జనరల్ ఇండియన్ కాంటెక్స్ట్‌లోనే ఒకవేళ మనం చూసుకుంటే ఏంటంటే, ఇండియన్ పేరెంటింగ్ వేటి నుండి ఆలోచిస్తే ఏంటంటే, పెద్దవాళ్ళకెప్పుడు భయపడేలాగా అదొకటి చెప్తుంటారు.
ఆఫ్‌కోర్స్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తుంటారు. దాంతో పాటు భయం కూడా. ఇండైరెక్ట్‌గా భయం కూడా భయపడేలా ఉండేటట్టు హ్మ్. కూడా ఎప్పుడు నేర్పిస్తుంటారు. అండ్ రెండోదేంటంటే దేవుడికి భయపడే హ్మ్. ఉండేలాగా అదొకటి అవును. చెప్తుంటారు. బట్ మోర్ ఇంపార్టెంట్ అంటే చట్టానికి భయపడి ఉండేలాగా ఎప్పుడు చెప్పరు. హ్మ్. పోలీసులకి భయపడేలా చెప్తారు గానీ అగైన్ చట్టం లా. గురించి మాట్లాడరు. హ్మ్. ఇప్పుడేమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిదేమైనా చేస్తే పోలీసులొచ్చి తీసుకెళ్ళిపోతారు. బూచోడొచ్చి తీసుకెళ్ళిపోతారు. లేదా పోలీసులొచ్చి ఏమైనా తీసుకెళ్ళిపోతారు. ఇలాంటివి చెప్తారు గానీ, అసలు పోలీసులు ఎందుకు తీసుకెళ్తారు? అక్కడ చట్టం అనేది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. లాకి, జస్టిస్‌కి చాలా తేడా ఉంటది. ఇప్పుడు కోర్ట్‌లో ఏదైనా లాయర్స్ ఇదేదైనా వాదించేదేంటంటే లా ప్రకారం ఇది చెయ్యాలి. హ్మ్. దానివల్ల న్యాయం జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ చట్ట ప్రకారం ఇది చెయ్యాలి అని అంటారు. హ్మ్. ఏంటంటే చట్టానికి, న్యాయానికి కూడా తేడా ఉంటది. సో, ఇలాంటివేవి తెలీదు ఆ టైంలో. ఇప్పుడు చిన్నప్పుడేంటంటే 'ఛాలెంజ్' మూవీ ఒకటుండేది 'చిరంజీవిది.' హ్మ్. సో, అందరికీ ఇది చూసే ఉంటారు 'చిరంజీవి' ఫ్యాన్స్ అంతా. 5 సంవత్సరాల్లో 50,00,000 సంపాదిస్తా అని చిరంజీవి చెప్పి ఫస్ట్ ఏదో సమ్ బెట్టింగ్ దేంట్లో ఏదో చేస్తాడు. ఆ టైంలో బెట్టింగ్‌లో ఎంతో రూ. 50 పెట్టి ఎంతో కొంత సంపాదించడం ఏదో చేస్తుంటారు. అందులో ఆ టైంలో చిరంజీవిని ఒకళ్ళు అడుగుతారనమాట డైలాగ్. ఇప్పుడు ఈ బెట్ ప్రకారం న్యాయబద్ధంగా కదా మనం సంపాదించాలి అనంటే, నేను న్యాయబద్ధంగా సంపాదిస్తాననలేదు, చట్టబద్ధంగా సంపాదిస్తానంటున్నాను అని అంటాడు చిరంజీవి. హ్మ్. సో, ఏంటంటే ఇప్పుడు న్యాయానికి, చట్టానికి ఎలాంటి డిఫరెన్స్ చెప్పరు. సో, ఆ తర్వాతేంటంటే, మనం ఎక్కడ లా ఆఫ్ ది ల్యాండ్ దానికి తగినట్టు మనం అబ్జర్వ్ చేయాలి. అది ఒకటి చెప్పరు. ఆఫ్‌కోర్స్ కల్చర్ గురించి నేర్పిస్తారు. బట్ లా వీటి గురించి చెప్పరు. ఇప్పుడు పిల్లలకేంటంటే. సో, ఏంటంటే ఇవి దీని గురించి పూర్తిగా ఐడియా లేకుండా వెళ్ళి, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటంటే సడెన్ ఒక ఇదేంటి కొత్తగా ఇలాగా టర్నింగ్ పాయింట్. అని ఒకటి ఫీల్ అయ్యేలాగా అదొక ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఏంటంటే పోలీసులు మనల్ని పట్టుకుంటారు. లేదా చట్ట ప్రకారం ఇలాంటివి చేయకూడదు అని ఒక ఐడియా లేనోళ్ళే కదా! హ్మ్. చేస్తారు. చేస్తారు ఇలాంటివన్నీ. సో, ఏంటంటే ఈ ఏమవుతదిలే అంతే. దీంతో దానికి అరెస్ట్ చేస్తారా? అంతే ఇంతో కదా! దానికి యాక్షన్ తీసుకుంటారా? హ్మ్. సో, పిల్లలు ఆ టైంలో అంటే చిన్న కుర్ర వయసులో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇలాంటివి చేయడానికి కారణం గూడా ఏంటంటే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇల్లీగల్ అని తెలీక. అవి ఇల్లీగల్ అని ఎందుకు తెలీదంటే ఒక ఐడియా గూడా లేక. అంటే వాట్ ఈస్ లా? అంటే ఈ చట్ట వ్యతిరేకంగా చేస్తే ఏం జరుగుతాయి? హ్మ్. ఇలాంటివన్నీ ఒక ఐడియా లేక. ఈ అంటే కుర్రతనం జోష్ అంటే ఏముండదండి. యాక్చువల్లీ నా వరకు ఇది అందరిలో నేను అబ్జర్వ్ చేశానని గూడా నేను ఆ ఏజ్ దాటుకొచ్చాను గాబట్టి, నేను ఈ కుర్ర జోష్ అనేది నేను యాక్చువల్లీ అందరిలో నేను అబ్జర్వ్ చేయలేదు. హ్మ్. ఉంటది. అది ఉండడం గూడా ఎందుకుంటదంటే, మీలో ఎనర్జీ చాలా ఎక్కువ ఆ టైంలో డెవలప్ అవుతుంటది. అంటే, ఆ టైంలో అంటే బాయ్స్‌కి ప్యూబర్టీ ఇవి ఎంటర్ అయ్యాకేంటంటే, కొంచెం మస్క్యులర్ డెవలప్‌మెంట్ ఇవి ఎక్కువుంటది. ఆ టైంలో ఆకలి ఎక్కువ వేస్తుంటది. సో, తినడం వల్ల ఎనర్జీ డెవలప్ అయ్యి, ఎనర్జీని ఎలాగోలా కన్జ్యూమ్ చేయాలి. సో, ఏదో ఒకటి చేస్తుంటారు. హ్మ్. బట్ ఏంటంటే, కుర్ర వయసులో ఆ జోష్ అయితే ఉంటది. ఏదో ఒకటి. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్‌కి ఇలాంటివి వెళ్ళకుండా అంటే, మనం చేయాల్సిందేంటంటే సాధారణంగా ఎవరైనా ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్‌కి ఎందుకెళ్తారు అనంటే, నా వరకేంటంటే, ఎయిదర్ ఒక మొండితనం, హ్మ్. లేదా ఏంటంటే కాన్సీక్వెన్సెస్ తెలీక. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఎక్స్‌ట్రీమ్ ఏం కాదు. నా ఎగ్జాంపులే. సో, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఏంటంటే, ఒకసారి బస్ ఫాస్ట్‌గా వెళ్తున్నప్పుడు, నేను దిగేయగలను అని అనుకోని రన్నింగ్ బస్‌లోంచి దిగేసా. హ్మ్. పడిపోయాను. గట్టి దెబ్బలు తగిలాయి. హ్మ్. కుట్లు పడ్డాయి ఇవన్నీ. ఆ తర్వాత నుంచి ఈ రోజు దాకా నేనెప్పుడు అలా చేయలేదు. హ్మ్. కొన్ని సార్లేంటంటే బస్ ఒకవేళ కదిలేస్తుందంటే నెక్స్ట్ స్టాప్‌లో దిగిన రోజులున్నాయి తప్ప, అది ఇదేంటంటే కొంచెం స్వానుభవం. అంతకుముందు, అంతకుముందు గూడా నేను రన్నింగ్‌లో బస్ ఎక్కిన సందర్భాలున్నాయి. దిగిన సందర్భాలున్నాయి. ఎప్పుడు నేను పడలేదు. హ్మ్. ఆ రోజు పడిన తర్వాత నేను ఏ రోజు రన్నింగ్‌లో ఎక్కడానికి గాని, దిగడానికి గాని ప్రయత్నించలేదు. ఏంటంటే ఒక కాన్సీక్వెన్స్ ఒకటి ఐడియా వస్తే ఏంటంటే అనుభవంకి మించిన గురువు ఎవరు ఉండరు. హ్మ్. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటంటే చాలామంది నా వరకు ఈ ఎక్స్‌ట్రీమ్ ఇవన్నీ ఎందుకెళ్తారంటే వాళ్ళకొక కాన్సీక్వెన్సెస్ ఒక ఐడియా లేక. హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లలు బెట్టింగ్‌లు గూడా ఇలాంటివన్నీ చేసేస్తుంటారు. చాలా. ఆ! సో, వాటి కాన్సీక్వెన్సెస్ ఎలా ఉంటే పూర్తిగా ఐడియా లేదు. ఏదో ఒకటి నేను చేసేయగలను అని ఇలాంటివన్నీ అనుకోవడం వల్ల ఇలాంటివవుతుంది. సో, ఏంటంటే వీళ్ళకి అంటే ఎప్పుడైనా పెరిగే క్రమంలో ఏంటంటే ఆహ్, కాన్సీక్వెన్సెస్ ఏదైనా జనరల్‌గా ఒక ఐడియా ఉండాలి. కాన్సీక్వెన్సెస్ ఎప్పుడైనా మనం చేసే ఏ పనికైనా పర్యవసానం ఉండే అవకాశాలున్నాయి. ఇంతకుముందు నేనొక వీడియోలో అదే చెప్పినట్టేంటంటే
మీరు జనరల్‌గా ప్రతి దాంట్లో ఏంటంటే, మీ ప్రతి అనుభవం మీ జీవితంలో ఒక పాఠం ఉంది. ఒక, ఒక ఎక్స్‌ట్రా పారామీటర్ టు ద ఈక్వేషన్ టు ద ఫంక్షన్ ఆఫ్ సో కాల్డ్ లైఫ్. సో, ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్‌కి మరి ఇలాంటివి వెళ్ళకూడదు అనంటే, అబ్జర్వేషన్ ఒకటుండాలి జనరల్‌గా. ఇప్పుడు జీవితంలో మీరు అన్నీ అనుభవించి నేర్చుకోలేరు. సో, ఇంకొకరి అనుభవంలోంచి కూడా మీరు నేర్చుకోగలగాలి. సో, ఈ కొంచెం ఈ ఐడియా అనేది చిన్నప్పటి నుండి ఉండాలి. ఈ ఐడియా చిన్నప్పటి నుండి ఉండాలంటే, అప్పుడు గూడా మళ్ళీ బుక్స్ అనేదే కాకుండా జనరల్‌గా ఇతర వేరే యాక్టివిటీస్ బుక్స్. కూడా ఉండగలగాలి. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికెళ్తున్నాననుకోండి. కోచింగ్ తీసుకుంటా. సో, కోచింగ్‌లో ఏంటంటే, ఒక్ కంటిన్యూయస్‌గా మీకే వన్ టు వన్ కోచింగ్ ఇవ్వరు. ఎవరు సో, ఇంకోళ్ళకి మీకు 5 మినిట్స్ మీతో ఆడిస్తే 5 మినిట్స్‌లో మీరు అలసిపోగానే ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళకి కోచ్ వాళ్ళు ఇంకోళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తారు. సో, ఆ టైంలో నేను ఖాళీగా కూర్చొనుంటే నేను ఆ 5 మినిట్స్ మాత్రమే నాకు లెర్నింగ్ ఉంటది. సో, మిగతా వాళ్ళు ఆడేటప్పుడు చూసి అప్పుడు కూడా ట్రిక్ షాట్స్ ఇలాంటివేమైనా నేర్చుకోగలిగితేనే ఇది. సో, ఏంటంటే అనుభవం మీ యొక్క అనుభవం కాదు ఇంకోళ్ళ అనుభవం నుంచి కూడా నేర్చుకోగలగాలి. అండ్ అది నేర్చుకోగలిగినప్పుడే ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ కూడా ఏమైనా అవాయిడ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి న్యూస్‌లో బెట్టింగ్ వల్ల ఏదో ఇప్పుడు చైనా యాప్స్ వీటిలో ఏదో లోన్ తీసుకొని ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి న్యూస్ వస్తుంది. లైక్ సో, అలాంటివి వినేటప్పుడే ఓకే. చైనా యాప్‌లు ఇలాంటి లోన్ యాప్స్ అంటూ కొన్నున్నాయి. వాటి జోలికి ఎప్పుడు ఎళ్ళకూడదు అని మనకు అర్థమవుతుంటది. సో, ఏదో ఎవరిదో సెల్ ఫోన్ ఏదో పోగొట్టుకున్నారంటే ఓకే. ఇలాంటి జాగ్రత్తలు ఇలాంటివి తీసుకోవాలి. సంథింగ్ బైక్‌లో ఇలా జరిగింది. ఇలాంటివన్నీ. సో, అది మనం నేర్చుకోగలగాలి. అది నేర్చుకోగలగాలి అంటే ఫస్ట్ అబ్జర్వేషన్‌కి సంబంధించి ఏదైనా చేయగలగాలి. మనేంటంటే కంటిన్యూయస్‌గా ఎప్పుడు చదువుకుంటూనే ఉంటామంటే అబ్జర్వేషన్ ఇక్కడొచ్చే అవకాశాలు లేవు. చదువు కంటిన్యూయస్‌గా అంటే మీరు వేరే ఒకళ్ళది ఏం అబ్జర్వ్ చేస్తారు వేరే యాక్టివిటీస్. ఇప్పుడు క్లాస్‌లో అందరున్నారు. మనకేదో జస్ట్ అక్కడ క్లాసే అవుతుంది. ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ అంటూ లేదు. ప్రతి ఒక్కళ్ళ మైండ్‌లోనే ఒకటే రన్ అవుతుంది. మీరు స్పోర్ట్స్‌లో ఉన్నప్పుడు జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ అది స్పోర్ట్. బట్ అది స్పోర్ట్ అవనివ్వండి, ఇంకేదో అవనివ్వండి అక్కడ గేమ్ మాత్రం ఏదైనా వేరే ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ అనేవి మీకు అక్కడి నుండి మీరు నేర్చుకోవాలి. అప్పుడే. దీనికి కౌంటర్‌గా గూడా కొందరు మాకవేమీ ఒద్దు. ఎక్స్‌ట్రీమ్ ఒద్దు. అసలు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీసే ఒద్దు. నాను పూర్తి డెడికేషన్ అకాడమిక్స్ మీదే ఉండాలి. కెరియర్ మీద ఉండాలి. నేను సెటిల్ అవ్వాలి. ఇలా అని పూర్తిగా ఇటే వస్తూ ఉంటారు. దాని వల్ల గూడా ఏమైనా నష్టాలుంటాయా? అగైన్ నేనిందాక ఏ పాయింట్ చెప్పానో ఆ పాయింట్ దీనికి కూడా వర్తిస్తది. సో, ఎక్కడైనా మీరు అనుభవమే పాఠం నేర్పిస్తది. ఇప్పుడు అండ్ అగైన్ ఆహ్, సో, ఒకరు కంటిన్యూయస్‌గా మొత్తం అకాడమిక్ దీంట్లోనే ఎందుకున్నారు ఇలాంటివి దాని గురించి ఆలోచించగలగాలి. అండ్ ఏదైనా ఒకటేంటంటే ఇది, ఇది నేనొక ఒక పాత నాకు అంటే ఈ కొటేషన్ ఒకటి నేను చదివాను. నా జీవితాన్ని చాలా ఇంపాక్ట్ చేసిన ఒక లైన్‌లో ఇదొకటండి. చాలా ఏళ్ల క్రితం ఫస్ట్ నేను విన్నాను. ఇదెప్పుడో 1920స్, 1930స్ అప్పుడు చెప్పినప్పుడిదనుకుంటా. ఆర్ మేబీ ఇంకొంచెం లేట్. ఐ హావ్ టు స్టడీ పాలిటిక్స్ అండ్ లా సో థట్ మై చిల్డ్రన్ కెన్ స్టడీ సైన్స్. సో థట్ దేర్ చిల్డ్రన్ కెన్ స్టడీ ఆర్ట్స్. ఇది నా జీవితాన్ని చాలా ఇంపాక్ట్ చేసిన లైన్. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! సో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఐ హావ్ టు స్టడీ పాలిటిక్స్ అండ్ లా సో థట్ అంటే ఆ టైంలో ఆ ప్రొఫెషన్‌కి మేబీ వాల్యూ ఉండుండొచ్చు. బట్ ఏంటంటే అది నేను చేయగలిగితేనే నెక్స్ట్ ఒక ఫ్లెక్సిబిలిటీ వచ్చి నెక్స్ట్ జనరేషన్‌కి ఒకటి ఇచ్చే చేసే అవకాశం వస్తది. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈరోజు ఇంజినీరింగ్, సైన్సెస్, టెక్నాలజీ వీటిలో ఉన్నోళ్ళేంటంటే మంచి జాబ్స్ చేస్తూ అది సంపాదించడం వల్లేంటంటే నెక్స్ట్ వాళ్ళ పిల్లల్ని కావాలనుకుంటే ఒక స్పోర్ట్స్ కోచింగ్‌కి పూర్తిగా పంపించడం. లేదా ఇంకేదైనా వాళ్ళు ఇంకేదైనా ఒక ప్రొఫెషన్ ఎంచుకుంటారంటే పంపించడానికంటే కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ బాగా పూర్ ఉన్నారు అనంటే, వాళ్ళ పిల్లల్ని ఒక అంటే సెక్యూర్డ్ జాబ్ ఆర్ ప్రొఫెషన్‌కే ఎగ్జాక్ట్‌లీ పంపించే అవకాశాలెక్కువుంటాయి. అది కాని దానికి ఇప్పుడేంటంటే ఇప్పుడు రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్‌లీ పంపించే అవకాశాలు పంపించరు. తక్కువ. తక్కువ. ఇది ఇంపాసిబుల్ కాదు. తక్కువ. తక్కువ. ఇప్పుడు మనం ఏంటంటే జనరల్‌గా ఒక మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ కొంచెం సఫరింగ్. జనరల్‌గా అంటే అందరూ రిస్క్ అవర్స్‌గా ఉండాలనుకుంటారు కొంచెం. ఆ! సో గవర్నమెంట్ జాబ్స్ అయినా లైక్ ఐటీ అయినా లేకపోతే ఏదైనా. డాక్టర్ అయినా యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో ఫ్యూ ప్రతి ఒక్కళ్ళకేంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళ ఆలోచనలు గూడా ఆహ్, సంథింగ్ ఇంకొకళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి అవి తెచ్చుకుంటారు గాబట్టి, మేబీ ఇంటి పరిస్థితుల వల్ల అలాంటి కంటిన్యూయస్‌గా ఒక జాబే చేద్దామా అంటే
నేను ఖచ్చితంగా పూర్తిగా చదవాలి. ఒక జాబే చేయాలి. ఇలాంటి గోల్స్ అన్నీ ఆ టైంలో ఉండే అవకాశాలున్నాయి. బట్ ఏంటంటే యాస్ యూ సే యాస్ వి సే అంటే ఒక పాయింట్‌కొచ్చాక ఏదైనా అంటే ఎక్స్‌ట్రీమ్ చే మీకేదైనా మీరేది ఫుల్‌గా కావాలనుకుంటారో, మీకది దొరకగానే మీకు అది కావాలని ఉండదు. నెక్స్ట్ ఇంకోటేదో కావాలంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫుల్‌గా జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు జాబ్ చేస్తున్నాను. నాకు మంచి సాలరీ వస్తుంది. ఇప్పుడేంటంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోతది. హ్మ్. ఇప్పుడు ఫిట్‌నెస్ మీద ఇంకా వెయిట్ మీద నాకు ఇంట్రెస్ట్ వస్తది. సో, ఏంటంటే అందరికి లైఫ్‌లో ఇదొక ఫేజే. ఇప్పుడు మనం ఇందాకల అనుకున్నట్టు అకాడమిక్ అనగానే ఎంతసేపు కంటిన్యూయస్‌గా ఒకటి చదవడం హ్మ్. అంటే కాలేజ్‌కెళ్ళడం, క్లాస్‌లో కూర్చోవడం, చదవడం, ఆ తర్వాత మళ్ళీ జాబ్స్‌కెళ్ళడం. ఇలా కాకుండా వేరే యాంగిల్‌లో ఒకటి నేను ఆలోచించగలిగితే అంటే అందరికి చెప్పగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కబడ్డీ ప్లేయర్ అవ్వాలి అని అనుకోని, లేదా ఏదో బ్యాడ్మింటన్ ప్లేయరే అవ్వాలి ప్రొఫెషనల్‌గా దానికెళ్ళాలి అని అనుకోని, వాటికి కోచింగ్‌కి వెళ్లారనుకోండి. సో, గంటలు గంటలు దానికే కోచింగ్ తీసుకోవాలి. గంటలు గంటలు దాన్నే ఆ గేమ్‌ని స్టడీ చేయాలి. వాళ్ళకదే అకాడమిక్. హ్మ్. అది దాటి వేరే బయటకేదైనా ఉంటే అది వారికి ఎక్స్‌ట్రా కరిక్యులర్. సో, కంటిన్యూయస్‌గా క్లాస్‌లో కూర్చొని చేసేదే స్టడీ. అది ఆ తర్వాత ఆఫీస్‌కెళ్ళి చేసే జాబ్. అలాగా మనం ఆలోచించకండి అంటే ప్రైమరీ కెరియర్, సెకండరీ అంటే కొంచెం ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ అలాంటివి ఆలోచించగలిగేదేంటంటే, ఎప్పుడైనా మన ప్రైమరీ కెరియర్ ఏదైనా సరే అది కొంత టైం అయ్యాక కొంచెం ఇనాక్టివిటీ లేదా ఇంట్రెస్ట్ తగ్గే అవకాశాలుంటాయి. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళకి మారుతది. బట్ ఏంటంటే ఒకవేళ కుర్ర వయసులోనే నేను కంటిన్యూయస్‌గా నేనేమి ఆహ్ నాకు వేరే వాటి మీద ఏటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక చదువు మీద మాత్రమే ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడు వాళ్ళు చేసేది రైట్, రాంగ్ ఇలా ఆలోచించకండి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ సిట్యుయేషన్స్ హ్మ్. బట్టి ఆలోచించి అంటే కొన్ని సార్లు ఏంటే హెల్ప్‌లెస్ సిట్యుయేషన్స్ ఉంటాయి. మరి హ్మ్. దానికేం చేయలేం. హ్మ్. కంటిన్యూయస్‌గా ఇప్పుడు వాళ్ళు చదవాలి ఖచ్చితంగా. వాళ్ళేదో జాబ్ ఖచ్చితంగా తెచ్చుకొని తీరాలి. హ్మ్. అలాంటి వాళ్ళకి మనం వెళ్లి లేదు అలా చేయకూడదు. ఇంకోటేదో ఉండాలి అని మనం చెప్తే ఏంటంటే, అర్థమయ్యే అవకాశాలే తక్కువ. అర్థమైనా గూడా మనం చెప్పేది చేయలేరు. వాళ్ళకి ఉపయోగపడే అవకాశాలు కూడా తక్కువ. తక్కువుంటాయి. మరి జనరల్‌గా ఆలోచిస్తే నా అబ్జర్వేషన్ ప్రకారం అండి, ఇప్పుడు నేను బీటెక్ చదువుకునే టైంలో ఏంటంటే, నాకేవి ఇవి యాక్టివిటీస్ ఏమి చేయలేదు వాస్తవానికి. హ్మ్. నేనేదో మధ్యలో ఏదో ఒక సెమిస్టర్ గూడా కాదు. కొన్ని రోజుల పాటు ఏదో నేను వాలీబాల్ ఆడాను గానీ, మిగతా బీటెక్ మొత్తం నేను ఏ ఆట ఆడింది లేదు. ఏం చేసింది లేదు. జస్ట్ నేను చదువుకోవడం మాత్రమే చేశా నేను. ఎందుకంటే అప్పుడు అవసరం అలాంటిది. ఇప్పుడది దాటేసాక. ఇప్పుడు ఆ అవసరం లేదు. నాకు ప్రైమరీ రీజన్ అది. ఇంక మోటివేషన్ ఏం లేదు. సో, ఇప్పుడు నేను ఇంకేదైనా కావాలని కోరుకుంటా. అలాగని నాకు వెనక్కి తిరిగి చూస్తే ఏం రిగ్రెట్ ఏముందా అంటే ఏం లేదు. బట్ జనరల్‌గా ఇప్పుడు వెనక్కి తిరిగి నేనేమైనా మార్చుకోగలనా అంటే నేను ఖచ్చితంగా మేబీ ఇంకాస్త ఆడుంటే బావున్ను అని అనుకునే అవకాశాలు అప్పుడున్నాయి గానీ, బట్ అగైన్ ఐ డోంట్ పర్టిక్యులర్‌లీ సీ థిస్ యాస్ ఎ రైట్ ఆర్ రాంగ్ థింగ్. బట్ ఇట్స్ గుడ్ టు హావ్ హ్మ్. అంతే. అదే నా ఒపీనియన్. హ్మ్. మీరు చెప్పినట్టు ద నా నైదర్ ఎక్స్‌ట్రీమ్ నార్ దిస్ ఎక్స్‌ట్రీమ్ అన్నట్టు. హ్మ్. హౌ టు బ్యాలెన్స్ ద బోత్. బోత్ అకాడమిక్స్ అండ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఒక స్టూడెంట్ ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో, అకాడమిక్స్ అంటే ఇప్పుడు మనం ప్రైమరీ ఒకటి మన జాబ్ ఏంటి? అంటే ఎయిదర్ బీ ఇట్ స్టడీ ఆర్ బీ ఇట్ సమ్ అదర్ అంటే అంటే స్పోర్ట్స్ లాంటి ఏదైనా ప్రొఫెషన్ అవ్వాలండి. ఇంకేదో ఆర్ట్ లాంటి ఏదో ప్రొఫెషన్ అవ్వాలంటే లేదా దాంట్లో స్టడీ లేదా నెక్స్ట్ జాబ్ ఇలా దీన్ని ఒక ప్రైమరీ అనుకుందాం. ఇంకా నాన్ ప్రైమరీ ఇంకేదైనా అంటే మీరు ఫన్ కోసం హ్మ్. మాత్రమే చేసేది. అలా అనుకుంటే ఐ వుడ్ సే హౌ టు బ్యాలన్స్ అనంటే ఆహ్, సో, ఇప్పుడేంటంటే ఏదైనా మీరు ప్రైమరీలో ఏంటంటే, ఆ రెస్పాన్సిబిలిటీ అది పూర్తి చేసిన దాకా, అది పూర్తయినట్టు అనిపించదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో నేను 8 అవర్స్ వర్క్ చేయాలి. హ్మ్. సో, నేను 8 అవర్స్ వర్క్‌లో నేను కొంత ఏదో టాస్క్ ఏదో చేయాలనుకుంటా. అది పూర్తయిన దాకా, హ్మ్. ఆ యాక్టివిటీ నాకు పూర్తయినట్టు అనిపించదు. హ్మ్. కొన్నిసార్లు అది 8 అవర్స్‌లో అవ్వచ్చు. కొన్నిసార్లు 6 అవర్స్‌లోనే అయిపోవచ్చు. కొన్నిసార్లు 10 అవర్స్ అయినా కూడా పని అవ్వకపోవచ్చు. హ్మ్. సో, అదొకటి ఉంటది. సో, నాకక్కడ ఒక గోల్ ఉంటది. ఆ నాన్ యాక్టివిటీ కరిక్యులర్ సారీ నాట్ ప్రైమరీ యాక్టివిటీలు అవనివ్వండి. అంటే నాకు ఫన్ వస్తే తప్ప నాకు దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవ్వదు. హ్మ్. సో, ఏంటంటే హౌ టు బ్యాలన్స్ బోత్ ఈస్ ఆల్‌వేస్ డిపెండెంట్ ఆన్ ద గోల్. హ్మ్. మీరెలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని. లేతే వాట్ ఈస్ యువర్ గోల్? అంటే నేను ఈరోజు కొంచెం యాక్టివిటీ ఒకవేళ పెట్టుకుంటే, హ్మ్. నేను సో అండ్ సో టాస్క్ ఒకటి ఇంతే టాస్క్ అనుకున్నా. నేను ఒక గంటలో, 2 గంటల్లో పూర్తి చేసేయగలిగితే ఏంటంటే, అది నాకు పూర్తి అయిపోయింది. నేను ఇంకో యాక్టివిటీ ఏదైనా వెళ్ళొచ్చు. అక్కడ నాకు ఒక బ్యాలన్స్‌లా అనిపించొచ్చు. సో, బ్యాలన్స్ అగైన్ హాస్ టు బి సీన్ ఇన్ లాంగ్ టర్మ్ అని నేను అనుకుంటాను. అంటే ఇట్స్ లైక్ నేను అంటే ఒక గంటలో నేను ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది కొంచెం అబ్సర్డ్‌గా ఉంటది.
ఒక డేలో నేనెంత పార్టిసిపేట్ చేయొచ్చు అనే దానికంటే, నేను జనరల్‌గా అంటే ఒక వీక్‌లో హ్మ్. నేను ప్రైమరీకి ఎంత టైమ్ ఇస్తున్నాను, వేరే నాన్ ఫన్ యాక్టివిటీస్ వీటికి నేనెంత టైమ్ ఇస్తున్నాను అనేది అలా నేను ఆలోచించడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఇప్పుడు 5 డేస్ జాబ్ ఉంటదంటే 5 డేస్ అది చేసుకుంటాం. 2 డేస్ మిగతా 2 డేస్ నేను ప్రతిరోజు ప్రతి యాక్టివిటీ చేయగలిగే అవకాశాలు లేవు. హ్మ్. సో, సాటర్‌డే, సండే నేనేదైనా ఫన్ కోసం ఏమన్నా చేసుకునే అవకాశాలుంటాయి. సో, హౌ టు బ్యాలన్స్ ఈస్ ఆల్‌వేస్ అబౌట్ అంటే హౌ డు యూ మెయింటైన్ టైమ్ అంతే. అండ్ హౌ డు యూ యాక్చువల్లీ మెయింటైన్ ద ఇంట్రెస్ట్ ఆల్సో. సో, అలాగా మీరు చూసుకుంటూ ఆహ్, పెద్ద పెద్ద గోల్స్‌లా కాకుండా ఏవో చిన్న గోల్స్, అచీవబుల్ గోల్స్‌లాగా ఏదో మీరు పెట్టుకుంటే మీకు ఫన్ ఉంటది. ఆ ఫన్ ఉన్నప్పుడు మీరు కంటిన్యూ చేసే అవకాశాలుంటాయి. అప్పుడు కూడా బ్యాలన్స్ కూడా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటదని నా ఒపీనియన్. హ్మ్. అయితే మీరు చెప్పినట్టు బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ బోత్ షుడ్ బి హావ్ ఎ బ్యాలెన్స్. అప్పుడే కొంచెం అటు మనం కెరియర్‌లా సెట్ అయితాం. లేకపోతే ఇటు మనం జాబ్ తర్వాత గూడా కొంచెం సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేయగలిగేలా మనం ప్రిపరేషన్ లాగా ఉంటది. లైక్ యూ సెడ్ ద బోత్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ అకాడమిక్స్ ఆర్ ఇంపార్టెంట్. బికాజ్ అకాడమిక్స్ వల్ల మనం జాబ్ చేస్తాం. దానివల్ల ఎర్నింగ్స్ ఒస్తాయి. దానివల్ల మనం లైఫ్ ఇండిపెండెంట్‌గా లీడ్ చేయగలుగుతాం. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మనం కొన్ని లెర్న్ చేస్తాం. సర్వైవల్ స్కిల్స్ కానీ అవి అని. అపార్ట్ ఫ్రమ్ జాబ్ మనం మిగతా టైమ్ కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి అవి కూడా ఇంపార్టెంటే. ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా చెప్పారు. కానీ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసే ఆహ్, ట చూజ్ చేసుకునేటప్పుడు ఈ స్టూడెంట్ పైన ప్రభావం చాలా ఉంటది. ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ అండ్ మెనీ అదర్ థింగ్స్. ఇప్పుడైతే సోషల్ మీడియా ఎక్కువ. మీ దృష్టిలో సేఫ్ అండ్ సౌండ్ గుడ్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫ్యూ మెన్షన్ చేయండి. ఓకే. సో, ఆహ్, మీరడిగినట్టు యాక్చువల్లీ కొంచెం కొన్ని ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలాంటివి నేను ప్రత్యేకంగా ఈ యాక్టివిటీ అంటూ నేను అంటే ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ చెప్పను. స్పెసిఫిక్ కేటగరీ ఆఫ్ యాక్టివిటీస్ చెప్పొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక పక్క స్టడీస్ ఉన్నాయంటే, ఇంకో పక్క మీరేంటంటే ఏదో ఒక బాడీ బిల్డింగ్ యాక్టివిటీ లాంటిది ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే అల్టిమేట్‌లీ యూ హావ్ టు లివ్ ఇన్ దిస్ బాడీ ఫర్ సో మెనీ ఇయర్స్. హ్మ్. ఈ బాడీ ఇక్కడ ఇది పనిచేస్తే మైండ్ గూడా పనిచేస్తుంది యెస్. మిగతా యాక్టివిటీ. సో ఏంటంటే దీని గురించి ఒక కేర్ దీని తీసుకోవాలి. గురించి కేర్ తీసుకునేలాగా మీకు ఖచ్చితంగా యాక్టివిటీ ఉండాలని నా ఒపీనియన్. బీ ఇట్ వాకింగ్, బీ ఇట్ రన్నింగ్ ఆర్ మేబీ ఏదైనా స్పోర్ట్స్ ఆర్ జిమ్మింగ్ ఏదైనా సరే. ఆఫ్‌కోర్స్ ఏది ఎక్స్‌ట్రీమ్ నో. లాగా వెళ్ళకుండా. ఇప్పుడేంటంటే చాలామంది అంటే దే ఫైండ్ ఫన్ ఇన్ మారథాన్ రన్నింగ్. హ్మ్. సంబడి మైట్ కొందరికేంటంటే నేను మొన్న ఒకసారి నాకు ఒంట్లో బాగోక డాక్టర్ దగ్గరికెళ్తే మీకేమైనా ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా చేస్తారని అడిగారు. అప్పటికి నేనేం చేయట్లేదు. ఏం చేయట్లేదని లేదండి జిమ్‌కెళ్దాం అనుకుంటున్నానని చెప్తే, నాకు డాక్టర్ చెప్పిన సలహా ఏ జిమ్‌కేం వెళ్ళక్కర్లేదు. జస్ట్ మార్నింగ్ వాక్‌కెళ్ళండి చాలు. హ్మ్. మంచి గాలిని పీల్చండి అన్నారు. సో ఏంటంటే ఇది చాలా ఏమంటారు అంత దూరంగా అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇలాంటివేనా చేసే యాక్టివిటీస్ కూడా ఏం అక్కర్లేదు. అండ్ ఇలా ఈ బాడీకి సంబంధించిన కొంచెం ఒక ఎక్సైట్‌మెంట్, ఒక ఇంట్రెస్ట్ అండ్ ఒక ఎనర్జీ మెయింటైన్ చేయగలిగే యాక్టివిటీస్ ఏదైనా చేయగలిగితే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనం పీలుస్తున్న గాలి తల ఒక అంటే టాక్సిన్స్ ఇలాంటివన్నీ వీటి ప్రాబ్లమ్ ఎలా ఉందంటే వీటి వల్ల ఏంటంటే మీరు పార్క్ లాంటి వాటికెళ్ళి ఒక మంచి గాలి మీరు గనక మార్నింగ్ పీల్చగలిగితే అది యాక్చువల్లీ ఇట్ విల్ హావ్ ఎ వెరీ గుడ్ ఎఫెక్ట్. హ్మ్. బాడీ కొంచెం కదులుతుంటే బాడీ విల్ హావ్ ఎన్ ఎఫెక్ట్. ఎందుకంటే ఆహ్, కొందరు, కొందరు ఎక్కువ వయసున్నోళ్ళు పెద్ద వయసున్నోళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నేను విన్నదేంటంటే బాడీని కంటిన్యూయస్‌గా ఎప్పుడు మూవ్‌మెంట్‌లో ఉంచుతుండాలి. హ్మ్. మూవ్‌మెంట్ లేకపోతే అంటే కంటిన్యూయస్‌గా ఇప్పుడు నేను చేసే వర్క్ అంటే కూర్చొని చేసే వర్క్. హ్మ్. కూర్చొని చేసే వర్క్ చేస్తే చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటది. సో, దట్ ఈస్ అందుకు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా ఏదైనా ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసంటే కొంచెం క్రియేటివ్ వర్క్. హ్మ్. హ్మ్. సో, క్రియేటివ్ వర్క్ ఏంటంటే ఏదో ఒక ఆర్ట్, ఏదో ఒక మ్యూజిక్ అవనివ్వండి, డాన్స్ అవనివ్వండి, ఏదో పాడడం అవనివ్వండి, ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే దిస్ ఈస్ అంటే మీ మైండ్‌కంటే ఒక వేరే వైరింగ్ ఒకటి తెప్పిస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ప్రత్యేకంగా నా మీద ఆఫ్‌కోర్స్ మ్యూజిక్‌లో డాన్స్ అవనివ్వండి వీటిలో ఏంటంటే క్రియేటివ్ వర్క్, క్రియేటివిటీకి కొంచెం స్కోప్ ఉంటది. మీరంటే మ్యూజిక్ వచ్చేసరికి ఒక కొత్త రాగం ఇలాంటిది ఎలా తయారు చేస్తాం, ఇలా క్రియేటివిటీ ఏదైనా ఉండొచ్చు. బట్ ఏంటంటే అల్టిమేట్‌లీ ప్లేయింగ్ మ్యూజిక్ ఈస్ ఆల్ జస్ట్ మసిల్ మెమరీ. ఒక పాయింట్‌కొచ్చేసరికి ఇప్పుడేంటంటే నేను కంటిన్యూయస్‌గా ఇప్పుడు నా జాబ్ అంటే నేను కోడింగ్ ఇలాంటివి చేస్తుంటాను కాబట్టి
నేను కీబోర్డ్ మీద వేలు పెట్టాక నేను ఏ వేని ఎక్కడ పెట్టాను, ఒకటి ఏ నొక్కాలంటే ఏ వేలు నొక్కాలి. ఇలా అంతా నా మైండ్ ఏమి ఉండదు. హ్మ్. ఇట్స్ మసిల్ మెమరీ. ఒక హ్మ్. టైప్ చేయమంటే నేను అటు చూసుకొని ఇటు టైప్ చేస్తున్నా. అండ్ వేన్ ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోద్ది. హ్మ్. సో, థిస్ ఈస్ హౌ మ్యూజిక్ అవనివ్వండి. ఇప్పుడు మీరు ఏదైనా వచ్చినా గూడా ఆ నోట్ ఒకటి కరెక్ట్‌గా పాడడం అనండి. డాన్స్ ఎయ్యాలంటే ముందు ఏ కాలేయాలి, ఆ కాలేసేటప్పుడు ఏ చెయ్యి ఎలా కదపాలి ఇలాంటివన్నీ థిస్ ఈస్ ఆల్ మసిల్ మెమరీ. యూ హ్మ్. డూ ఎనఫ్ ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఎనీథింగ్. సో, ఇది గూడా ఏంటంటే థిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ సమ్ థింగ్స్ టు లెర్న్. సే నాకు నేను మ్యూజిక్ కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశాకంటే నాకర్థమైంది. ఒకటేంటంటే ఇంతకుముందు ఓ వీడియోలో ఒకటి చెప్పినట్టేంటే, యూ స్పెండ్ ఇనఫ్ టైమ్ ఆన్ సంథింగ్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏదైనా ఓకే. అంటే కొన్ని అంటే చాలా స్కిల్స్ ఏంటంటే, దే ఆర్ ప్రపోర్షనల్ టు హౌ మచ్ టైమ్ యూ హావ్ స్పెంట్. మీరెంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే ఆ స్కిల్ అంత ఎక్కువొస్తది. హ్మ్. సో, లైఫ్‌లో చాలా వాటికి ఇది పనిచేస్తది. సో, ఇది నేను నేర్చుకున్నాను. సో, అందుకు కొంచెం క్రియేటివ్ వర్క్ ఇలాంటివి అండ్ క్రియేటివ్ వర్క్ ఇన్ ద సెన్స్ ఆర్ట్స్ ఫీల్డ్‌లోకి ఇలాంటివి నాకైతే ఈ ఎగ్జాంపుల్స్ వచ్చాయి. మీరు ఇంకేదైనా వేరే ఆలోచించగలిగితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అది దాటిన తర్వాత ఇంకా కొంచెం యాక్టివిటీస్ ఏంటంటే కొంచెం అనంటే బేసికల్లీ ఒక పబ్లిక్ స్పీకింగ్ అవనివ్వండి. లేదా ఇన్ జనరల్ గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివేమైనా అవనివ్వండి. అంటే వీటిలో ఏంటంటే మీరు ఇవి ఇప్పుడు జాబ్ ఇంటర్‌వ్యూస్ వీటిలో అవనివ్వండి. ఇక ఎదురుగా ఒక ఇంటర్‌వ్యూయర్ ఉన్నారు. ఇక్కడ నేనున్నాను. ఆయన ఏదో క్వెషన్ అడిగితే నేను జవాబు చెప్పగలను. అది కూడా నేను కొంచెం కాన్ఫిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తను బానే చదువుతాడు. బట్ జాబ్ ఇంటర్‌వ్యూలో ఏంటంటే ఆ ఇంటర్‌వ్యూయర్ కొంచెం బాగా పెద్దగా ఉన్నారు ఆ టైంలో. హ్మ్. వీడు నాకు తెలిసిన వాడేంటంటే కొంచెం పొట్టిగా, సన్నగా ఉంటాడనమాట. హ్మ్. వాడు కొంచెం పెద్దగా ఉండేసరికి వీడు భయపడి హ్మ్. ఏం చెప్పలేక వచ్చేసాడు. తనకు ఆన్సర్స్ తెలుసు. హ్మ్. బట్ బట్ అది మాట్లాడలేకపోయాడు. హ్మ్. సో, ఆ మాట్లాడగలగడం అదొక స్కిల్. హ్మ్. ఇప్పుడేంటంటే ఇప్పుడు మీ ఆఫీస్ వర్క్‌లో ఏంటంటే కొలీగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుండి వచ్చినుంటారు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి, వాళ్ళ మైండ్ వైరింగ్ అంతా ఇంకోలా ఉంటది. మీరు గొడవ పడడానికి లేదు. హ్మ్. ఎళ్తే మీకే ప్రాబ్లమ్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ రిసోర్స్ అయ్యారనుకోండి. మిమ్మల్ని ఇంకా హ్మ్. మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. ఏంటంటే హ్యాండిల్ చేయగలగాలి. హ్మ్. హ్యాండిల్ చేయగలగడం ఆఫ్‌కోర్స్ ఈ స్పోర్ట్స్ లాంటి వాటి నుంచే వస్తుంటాయి. హ్మ్. ఎందుకంటే ఆహ్ ఇప్పుడు క్రికెట్ అవునండి. క్రికెట్ 11 మందిలో ఏంటి కొన్ని కొన్ని సార్లు మనం డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవలవుతుంటాయి. హ్మ్. ప్లేయర్స్ మధ్య పడట్లేదు. లేదా ఫీల్డ్‌లోనే గ్రౌండ్‌లోనే హ్మ్. వీళ్ళిద్దరు సరిగ్గా ఒకళ్ళనొకళ్ళు చేయట్లంటే. చేసి ఎందుకు ఇవన్నీ? అంటే యూఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఆర్ మేబీ సమ్ యాక్టివిటీ వాళ్ళు ఏదైనా చేసి. సో, ఇలాంటివి కొంచెం హ్యాండిల్ చేయగలిగారు. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్‌లో కూడా ఉపయోగపడుతుంటాయి. సో, ఈ కొంచెం ఈ యాక్టివిటీస్ పెరగాలి. ఏంటంటే లైఫ్‌కి సంబంధించి జనరల్‌గా అంటే నాకిది ఇప్పుడు తట్టింది నేను చెప్తున్నాను. బట్ వేరే ఇంకా చాలా కేటగరీస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. హ్మ్. ఆ కెమెరా తాలూకు ఏ సెట్టింగ్స్ పెట్టాలి? లేదా వీటికి మనం వీడియోలో ఎంత బ్రైట్‌నెస్ వాడాలి? లేకపోతే ఈ మైక్‌ని దీన్నెలా వాడాలి? ఏ బటన్ నొక్కితే ఎలా అవుద్ది? ఎలా రికార్డ్ చేస్తే ఎలా అవుద్ది? సో, ఇవి గూడా ఇదొక రకమైన యాక్టివిటీ. ఆఫ్‌కోర్స్ ఇలాంటివన్నీ ఏంటంటే మీరు ఆ ప్రొఫెషన్‌లో లేకపోతే మీకు నేర్చుకోవాల్సిన అవసరం అంతలా ఉండకపోవచ్చు. మీకు అంతకంటే మీ ప్రొఫెషన్ డిమాండ్ చేసే యాక్టివిటీస్ ఇంకెక్కువ ఉండొచ్చు. అవును. బట్ ఆహ్, యూ కెన్ ఫైండ్ సంథింగ్ టు లెర్న్ ఇన్ ఎనీథింగ్. హ్మ్. సో, మీరేదైనా దాన్ని కొత్త కేటగరీ లాగా మీరేదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోండి. నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఎనీథింగ్ అంటే మీకు చాలా వరకేంటంటే ఎయిదర్ వాటెవర్ యూ హావ్ టు లెర్న్ ఏదో మీకు కొంచెం హ్యాపీనెస్ ఏదో ఇవ్వాలి. లేదా మీ ప్రొఫెషన్‌లో మీకు మనీ సంపాదించి పెట్టగలగాలి. లేదా ఇన్ జనరల్ లైఫ్ స్కిల్ అయితే మిమ్మల్ని వేరే మనుషులతో డీల్ చేయగలిగేలాగా మిమ్మల్ని ప్రిపేర్ చేయాలి. డెఫినిట్‌గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి ఏంటంటే ఈ సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా వస్తే అండి సోషల్ మీడియాలో ఎవరు సోషలైజ్ అవ్వట్లేదు. అంటే ఇంతకుముందు అదొక సోషలైజ్. నేను రెడ్డిట్ కొన్ని సార్లు చూస్తుంటాను. రెడ్డిట్‌లో ఏంటంటే ఎన్నో ఏళ్ల క్రితం కొన్ని పోస్ట్స్ ఉంటాయి. 10 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాక్ అలాంటి పోస్ట్స్ ఏంటంటే వాటిలోని కామెంట్స్ చేసి చూస్తుంటే అక్కడ నిజమైన చర్చ జరిగేది. ఈరోజేంటంటే అక్కడ చర్చలు లేవు. ఒకళ్ళకొకళ్ళు ట్రోల్ చేసుకోవడం, లేదా జోక్స్ చేసుకోవడం. అంటే దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్‌లీ సోషలైజేషన్. మేబీ అంటే దేర్ ఈస్ సమ్ ఫన్ ఇన్ ఇట్. బట్ అది దాటి ఇంకా చాలా మారిపోయింది. సో, పర్టిక్యులర్‌గా ఇప్పుడేంటంటే ఒకప్పుడు ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ ఏదో ఓపెన్ చేసి యాక్టివిటీ ఏదో చేయగలగడం గొప్ప. ఇప్పుడు దాని నుండి బయటికి రాగలగడం గొప్ప. సో, అది దాటి మీరు రాగలే. సో, అందరూ అది చేయాలని నేనైతే కోరు థాంక్ యూ ప్రశాంత్ గారు. ఇంత ఐ థింక్ ఇట్స్ యూజ్‌ఫుల్ టు మెనీ పీపుల్. నేను ఇవ్వాలనుకుంటున్న చిన్న డిస్క్లైమర్ లైక్ నోట్ కానీ ఏంటంటే ఎడ్యుకేషన్‌లో కూడా, అకాడమిక్స్‌లో కూడా థియరీ పార్ట్ కంటే ప్రాక్టికల్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టయితే ఎందుకంటే థియరీస్ ఔట్‌డేటెడ్ అవ్వచ్చు సమ్‌టైమ్స్. అప్‌డేట్ కాకపోవచ్చు.
ప్రాక్టికల్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవొస్తాయి కాబట్టి దాని మీద మీరు ఆహ్, అప్‌డేటెడ్ వెర్షన్ లైక్ అప్‌డేటెడ్ నాలెడ్జ్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇది ఇది నా నా నుంచి ఒక చిన్న టిప్ అనుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.